మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. ఈరోజు ఈ యొక్క శాంతియుత నిరసన మైనపత్తుల ప్రదర్శన ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది అనే దాని మీద ముందుగా మీడియా మిత్రుల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని కృతనిశ్చయంతో ఈరోజు ఈ కార్యక్రమం తలపెట్టి ఉన్నాము. మొన్నటి దినమున కడప జిల్లా జమ్మలమడుగు తాలూకా మైలవరం మండలంలోని ఒక గ్రామంలో, కమ్మల్దినే గ్రామంలో 4 సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసి క్రూరంగా ఆ పాపను చంపి ముళ్ళ పొదలు వేయడం జరిగింది. ఇది సర్వ సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అయితేనేమి అనేకమైన చట్టాలు తెచ్చినారు. అయితే చట్టాలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు విఫలమైనాయి. ఎందుకంటే ఈరోజు దళితుల మీద మానసిక దాడులు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, భూ కబ్జాలు జరుగుతున్నాయి. ఇట సంఘ విద్రోహ శక్తులు విచ్చలవిడిగా మానసిక దాడులు చేస్తున్నా కానీ ఈ ప్రభుత్వాలు నిద్రపోతున్నాయి. దున్నపోతు మీద వాన కురిసినట్టుంది. అనేక అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. ఏ దాని మీద కూడా స్పందించలేదు. దాన్ని బట్టే ఈరోజు ఈ దళితుల మీద ఏం చేసినా కూడా ఎవరు వీళ్ళని కాపాడలేరు, ఎవరు వీళ్ళకు సపోర్ట్ రారనే ఉద్దేశంతోనే ఈరోజు ఆ కమ్మాల్దీనలో 4 సంవత్సరాల చిన్నారిపై హత్య జరిగింది. ఇది రాష్ట్ర మహానాడు అలాగే దళిత ప్రజా సంఘాల తరఫున తీవ్రంగా మేము బాధపడుతున్నాము. ఎందుకంటే ఇలాంటి సమస్యలు ఎక్కడ పునరావృతం కాకుండా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు చట్టాలను తెచ్చి అతని వెంటనే ఉరిశిక్ష వేయాల. ఉరిశిక్ష వేసి మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుండా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది, కేంద్ర ప్రభుత్వంపై ఉంది. ఇలాగే జరుపుకుంటూ పోతే ఇది ఒక వ్యక్తి చనిపోయినారని తెలిసి ఇది ప్రజల్లోకి వచ్చింది ఈ వార్త. అదే ఇంకా ఎన్నో జరుగుతున్నాయి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. ఇలాంటి సంఘటనలు హత్యలు చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు. ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఎవరిదైనా ప్రాణమే, మనిషిని మనిషిగా చూడండి, కులాల పరంగా చూడకుండా ఎవరికైనా, ఆ మహిళ అంటే అందరూ మహిళలే కాబట్టి ఒకరికి ఒక విధంగా ఒకరికి విధంగా కాకుండా చట్టం అనేది అందరికీ సమానంగా వర్తింపజేయాలని, అలాగే ఏ కుటుంబం అయితే బిడ్డను పోగొట్టుకొని వాళ్ళు తల్లడిల్లుతుందో ఆ తల్లికి మీరు భరోసా ఇవ్వాల రాష్ట్ర ప్రభుత్వం తరఫున. ఇదే చాలా చోట్లకు పోయి పరామర్శించడం జరిగింది ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు. అలాగే ఈ చిన్నారి తల్లి కుటుంబాన్ని కూడా ఒకసారి డిప్యూటీ సీఎం కానీ, సీఎం గారు కానీ వచ్చి పరామర్శించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మా పెద్ద ప్రోగ్రాం పెట్టారు కడప జిల్లాలో, మహానాడు అని. ఆ మహానాడులో, అదే జిల్లాలో మహానాడు సంబరాలు జరుగుతుండగానే ఇలాంటి దుశ్చర్యకు పాల్పడడం, ఆ దుశ్చర్యను కూడా మీరు ఆ రోజు మహానాడులో ఆ చిన్నారికి శబ్దాంజలి ఘటించాలని ఈ దళిత ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నా. అలాగే ఎవరైతే పెద్ద పెద్ద నాయకులు మహానాడుకు వస్తారో ఆ నాయకులంతా వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ మహానాడు సభలో నుండే ఈ దళితులకు ఒక భరోసా ఇవ్వాలనేది కూడా ఈ దళిత ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నా దళిత సోదరులకందరికీ దళిత ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటూ, ఎవరైతే అత్యాచారానికి, హత్యకు పాల్పడినాడో వాడిని వెంటనే ఉరి తీయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ జై భీమ్.
జై భీమ్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జై భీమ్. నా పేరు చేష్టాది భాస్కర్, మాలమానాడు కడప జిల్లా అధ్యక్షుని. ఈ నిరసన కార్యక్రమం చేయడం ఉద్దేశం ఏమిటంటే, కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం కమ్మల్దిన్నె గ్రామంలో అతి కిరాతకంగా 4 ఏళ్ల చిన్నారిని అతి క్రూరంగా అత్యాచారం చేసి ముళ్ళ పొదల్లో వేయడం జరిగింది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేక ఎంతో బాధతో ఆవేదనతో ఇక్కడ రొద్దుటూరు నందు పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం నందు నిరసన కార్యక్రమం తెలియజేసుకుంటున్నాము. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి ఆలోచన చేసుకోవాలా. మరి ఇలాంటి మృగాలను శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కడప జిల్లాలో ఉన్నటువంటి గౌరవ ఎస్పీ గారికి మేము తెలియజేసుకుంటున్నాము. అయ్యా ఎస్పీ గారు, ఇంకొకసారి ఇలాంటి సంఘటన మన జిల్లాలో చోటు చేసుకోకుండా మీరు ఇలాంటి క్రూర మృగాన్ని చట్టంలో ఎన్ని సెక్షన్లు అయితే ఉన్నాయో అంతకంటే రెట్టింపుగా మరొకసారి జరగకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత గౌరవ ఎస్పీ గారి పైన ఉంది. కాబట్టి మేము తెలియజేసుకుంటున్నాము. సార్, ఇలాంటి మన జిల్లాలో చిన్నారి బిడ్డ మీద జరిగింది. చాలా మనోవేదనకు గురవుతున్నాము. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి తీవ్రంగా ఖండించాల్సిన విషయం ఇది. అలాగే కడప జిల్లా గౌరవ కలెక్టర్ గారు కూడా ఈ విషయంపై స్పందించి ఆ కుటుంబానికి న్యాయం చేసి ఇలాంటి క్రూర జంతువులను, మనుషులంటే తప్పు, క్రూర జంతువులను మనుషుల మధ్య కాకోకుండా అడవిలో ఏ రకమైనటువంటి చట్టాలు సెక్షన్లు ఉన్నాయో అంతకంటే తీవ్రంగా ఇలాంటి వారిని శిక్షించాలని మనస్ఫూర్తిగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేము కోరుకుంటున్నాము. ఒక్కసారి ఆ కుటుంబానికి ఎంతో ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, కడప జిల్లా గౌరవ కలెక్టర్ గారికి అయితేనేమి, ప్రతి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి అయితేనేమి ఉంది. మరి ఆ కుటుంబానికి 5 ఎకరాల భూమిని ఆ కుటుంబానికి తక్షణమే ఆర్థిక నిధులు కూడా మంజూరు చేసి ఆ కుటుంబానికి భరోసా ఇచ్చి ఆ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్క పౌరునికి ఉంది. ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. వారిని తీవ్రంగా ఇలాంటి క్రూర మృగాన్ని శిక్షించాలని మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాము. జై భీమ్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ జోహార్. రాష్ట్రంలో దళితుల మీద రోజు రోజుకు దాడులు అధికమవుతున్నాయన్న దానికి నిదర్శనం ఈ రాష్ట్రంలో చాలా జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులు, హత్యలు, మానభంగాలు, పసిపిల్లల్ని కూడా వదలకుండా ఉన్మాదులు ప్రవర్తిస్తున్నటువంటి తీరును దళిత సంఘాలుగా మేము ఖండిస్తున్నాం. అయితే జమ్మలమడుగు ప్రాంతంలో కంబాలదిన్నె గ్రామంలో పెళ్లి వేడుకలో ఉన్నటువంటి బాలికని ఉన్మాదిగా ఆ ఉన్మాది కంప చెట్లలోకి తీసుకుపోయి తను చేసిన అఘాయిత్యాన్ని ఈ రాష్ట్రంలో ప్రజలందరూ గమనిస్తున్నారు. అటువంటి వాటిని ఉరి తీయాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి అటువంటి వారిని. కానీ ఇటువంటి వారికి బహిరంగ శిక్ష వేస్తే ఈ దేశంలో అందరూ గర్వపడే విధంగా ఇటువంటి వారికి ఇటువంటి శిక్ష ఖచ్చితమే అని చెప్పేసి హర్షిస్తారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి చిన్న పసికందని కూడా చూడకుండా కర్కోటంగా, అమానుషంగా, అక్రమంగా, హేయంగా, దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి ఆ తీరుని ప్రజలందరూ ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పి తెలియజేస్తున్నాం. ఎస్సీ బాలిక కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద మరియు పోక్సో చట్టం కింద అతని పైన కేసు నమోదు చేసి ఆ కుటుంబానికి నష్టపరిహారం కూడా కట్టించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నదన్న సంగతిని మేము గుర్తు చేస్తున్నాం.
నిజంగా ప్రభుత్వము మరి మహానాడు వేడుకలు జరుపుకుంటా ఉంది. అతి దగ్గరగా కడప జిల్లాలో నేరం జరిగిన ప్రాంతానికి ముఖ్యమంత్రి గారు అతి దగ్గరగా కేవలం 60-70 కిలోమీటర్లకు దగ్గరగా వస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఆ కుటుంబాన్ని కలుసుకొని వారిని పరామర్శించి ఆ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాల్సినటువంటి బాధ్యత ఉన్నదన్న సంగతిని కూడా మేము గుర్తు చేస్తున్నాం. కేవలం మరి ఎంతో మంది మొన్న జవాన్ కాడికి కూడా పోయి వచ్చారు, చాలా సంతోషం. మురళి జవాన్ దగ్గరికి కూడా పోయి వచ్చారు, చాలా సంతోషం. మరి మురళి చేసినటువంటి యుద్ధంలో చేసినటువంటి సేవల్ని గుర్తించి అక్కడ పోయి పరామర్శించి మరి మీరు భరోసా ఇచ్చినందుకు ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఎంతో గర్వంగా చెప్పుకున్నారు, హర్షించారు. అదేవిధంగా ఇక్కడ జరిగినటువంటి ఈ నేరాన్ని దృష్టిలో పెట్టుకొని కడప జిల్లాకు వస్తున్నారు కాబట్టి ఆ బాలిక తల్లిదండ్రులను కలుసుకొని వారికి భరోసా కల్పించాల్సినటువంటి బాధ్యత ఉన్నదన్న సంగతిని కూడా గుర్తు చేస్తున్నాం. పోక్సో చట్టం కింద అరెస్టు చేసి ఈ చట్టం కింద ఉన్నటువంటి విచారణను అగమేఘాల మీదుగా పూర్తిగా విచారణ చేసి నిందితునికి శిక్ష తొందరగా పడాలని చెప్పేసి కూడా తెలియస్తున్నాం. ఆ విధంగా చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రజలు శాంతిస్తారు అని చెప్పేసి తెలియజేస్తూ డిమాండ్ చేస్తున్నా. జై భీమ్. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.